ఇక్కడ వస్తుంది. ఆహా, ఓకే ఓకే ఓకే. అంటే ఇక్కడ మొత్తం ఇంకా స్విమ్మింగ్ పూల్ అవి ఇవి అన్ని టోటల్ గా అన్ని ఉంటాయి. ఇది ఒకటి ఏంటంటే, ఇంకోటి ఫామ్ హౌస్ లాగా కూడా మనకి ఎవరికైనా ప్లాట్ కొనుక్కుంటున్నారో వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టి ఫామ్ హౌస్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాం. ఓకే. ఇది హెచ్ఎండి పరిధిలో ఉంది, షాద్ నగర్ మున్సిపాలిటీలో ఉంది. ఓకే. షాద్ నగర్ మున్సిపాలిటీలో హెచ్ఎండి లో ఉంది కాబట్టి అన్ని ఇది మన హైదరాబాద్ లో కిందనే వచ్చింది. వచ్చాం కాబట్టి చాలా త్వరగా వచ్చాం. ఎందుకు రింగ్ రోడ్ దాటిన అంత టైం కూడా లేదు. అంటే పైగా ఇంకోటి ఏంటంటే 25 కిలోమీటర్స్ పైగా ఇది బెంగళూరు రోడ్డు, కర్నూలుకి వెళ్ళే రూట్. అంటే ఇటు రాయలసీమ వాళ్ళకి, బెంగళూరు వాళ్ళకి, వీళ్ళందరికి కూడా బాగా ఉపయోగపడే విధంగా ఉంది. అంటే లోపలికి వచ్చేటప్పుడు ఎక్కడ ఉంది ఏమనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అదే మంచి ఏరియాకి వచ్చాం, బాగుంది అని ఇది అనిపించింది. అసలు ఇంకా రోడ్లు అయిపోయినాయి అంటే ఇప్పుడు ఈ రోజు ఇవాళ మనం చూస్తుంది జస్ట్ 15,000 14,000 అండి. ఈ రోడ్లు ఫుల్ఫిల్ అయినాయి జస్ట్ 5 years హోల్డ్ చేయగలిగాము మనం అంటే ఇది ఆల్మోస్ట్ 50,000 60,000 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చేసరికి మనకి ప్రకాష్ రాజ్ ఫామ్ హౌస్ పక్కనేనండి. ప్రకాష్ రాజ్ ఫామ్ హౌస్ పక్కనే జూ పార్క్, దీని ఆపోజిట్ జూ పార్క్. అక్కడనే ఇప్పుడు మన రవితేజ గారి 250 ఎకరాలు రవితేజ గారి ఉంది. మహేష్ బాబు గారి గాని, జగపతి బాబు గారి, బండ్ల గణేష్ గారి అయితే ఇంక చెప్పే పని లేదు. అసలు ఈ ఏరియా పునాది ఆయన. అందరికి డెవలప్మెంట్స్ గురించి గానీ చెప్పడం గానీ, ఆయన స్పెసిఫిక్ ఏంటంటే సినీ ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం కూడా ఏరియాలోనే ఇన్వెస్ట్ చేయడానికి ఇదే మంచిదిగా అవకాశం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇవాళ రోజున బెంగళూరు హైవే అంటేనే బెంగళూరు హైవేనే తొంగి చూస్తున్నారు. మీరు చూసారు కదా వాటర్ కనెక్షన్ అండి ఇది. అవునవును. ఇది వచ్చేసరికి ఏ ప్లాట్ కా ప్లాట్, ఒకటేమో డ్రైనేజ్ ఇది, ఒకటేమో వాటర్ కనెక్షన్. అది వాటర్ కనెక్షన్, డ్రైనేజ్.